జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్డేపల్లి మండలం ఐపేడ్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేసేందుకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వచ్చారు. మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులతో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ మల్లు రవి విజయుడిపై దాడి చేసినట్టు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. మల్లు రవి ఎంపీగా గెలిచినప్పటి నుండి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వడ్డపల్లి మండలం పైపడ్ గ్రామంలోని సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ వచ్చారు. ఇక మల్లు రవి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. ప్రోటోకాల్ లేని వ్యక్తితో కొబ్బరికాయ ఎలా కొట్టిస్తారంటూ ఎమ్మెల్యే విజయుడు ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎంపీ మల్లు రవి విజయ్పై దాడి చేసినట్లు బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఇక మల్లు రవి ఎంపీగా గెలిచినప్పటి నుండి గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. వైశాలి జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఇద్దరిపైన వాగ్వాదానికి దిగిన నేపథ్యం ఒకరినొకరు తోసుకోవడం, మార్చుకోవడం మాత్రం శోచనీయంగా మారిందని చెప్పొచ్చు. అలంపూర్లోని వివాదానికి దారి తీసింది. మొత్తం మీద ఫోటోకాల్ రగడ మాత్రం ప్రజెంట్ ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యేకు ఫోటోకాల్ కు సంబంధం లేకుండా కొబ్బరికాయ ఇచ్చి కొట్టమనం ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ కు ఇటు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది. మల్లు రవికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే చేత కొబ్బరికాయ కొట్టించడం, ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే విజయనాయుడు కాంగ్రెస్ ఎంపీపై మాత్రం ఇట్లా విరుచుకుపడ్డ నేపథ్యం ఉంది. ఇక అక్కడే ఉన్నటువంటి కార్యకర్తలతో పాటు మల్లు రవి కూడా చేసుకుని ఒకరినొకరు దొబ్బుకోవడం, ఎందుకంటే ప్రోటోకాల్ రగడేమో అంటే ప్రోటోకాల్లో లేని వ్యక్తితోటి కొబ్బరికాయ కొట్టియాడు. ఇది ఎంతవరకు సమావేశం? ఇది జరిగేటువంటి కాంగ్రెస్ పార్టీ సమావేశాలు కాదు, ఇక్కడ ఓన్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించింది. ఎందుకంటే సీసీ రోడ్డు శంకుస్థాపన చేయాలంటే ప్రోటోకాల్ ప్రకటించాలి. కానీ ప్రోటోకాల్ ను పాటించకుండా మీరు మాజీ ఎమ్మెల్యేలతోటి ఇట్లా కొబ్బరికాయ కొట్టించడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఎమ్మెల్యే మాట్లాడిన నేపథ్యంలో ఒక్కసారిగా మల్లు రవి, నా వ్యక్తిని అలా మాట్లాడతావా, నువ్వే వస్తా, నీ బతికెంత అంటే కూడా తను ముందుకు దూసుకొచ్చి ఒకరినొకరు నెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇద్దరి మధ్య వాగ్వాదానికి మాత్రం దారితీసిన నేపథ్యం ఉంది. ప్రోటోకాల్ రగడా అనే చెప్పొచ్చు. ప్రోటోకాల్ ను ఎవరు కూడా విస్మరించకూడదని గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు ఆ ప్రభుత్వాలు సంకేతకంగా ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలని చెప్పినప్పటికీ ప్రోటోకాల్ ను ఎవరు పట్టించుకోకపోవడం, ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మొత్తం మీద పట్టించుకోకపోవడం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. ఏదేమైనా కానీ ఒక సీసీ రోడ్డు శంకుస్థాపనకు సంబంధించి ఓపెన్ కి సంబంధించినటువంటి ఫోటోకాల్ రగడం మాత్రం ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరి, ఒక ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే కోసం ఇద్దరు తగులవడం మాత్రం ఇది అక్కడ ఉన్నటువంటి జనం ముక్కున వేలేసుకుంటా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేపై, ప్రత్యర్థి ఎమ్మెల్యేపై ఇలా చేసుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా ప్రజలు దుయ్యబడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఒక పెద్ద స్థాయిలో ఉన్న మల్లు రవి ఇప్పటి వరకు తాను చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఎవరినైనా కానీ మనసు నొప్పియకుండా మాట్లాడాలి తప్ప ఇలా చేసుకోవడం, ఒకరి మీద ఒకరు నెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు మేధావులు పలుకుతున్నట్టు నేపథ్యం ఉంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం ఇలాంటి నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఇద్దరి మధ్య మాత్రం గొడవ అవుతుంది. ఇప్పటికీ అక్కడ పోలీసులు అక్కడికి చేరుకొని మాత్రం గొడవ శబ్దమనికలా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. వైశాలి, రాజమౌళి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది రెండు పార్టీ నేతలు ఘర్షణలు పడుతున్నట్లు. మరి దీనిపై అయితే బీఆర్ఎస్ నేతలు విజయుడికి మల్లు రవి అయితే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నారు. మరి క్షమాపణలు చెప్పే అవకాశం ఉందంటారు?
ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తి క్షమాపణ చెప్పడం అసాధ్యమైన సందర్భం. ఏదేమైనప్పటికీ మాత్రం ఎందుకంటే పై చేయి ఉన్నప్పటికీ ఒక ఎంపీగా నేను వచ్చాను, నాతో వచ్చిన వాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతారు అనేది తప్ప ఇక్కడ ప్రోటోకాల్ పాటించాలి అనేది ఎక్కడ లేదు అనేది మాట్లాడుకొస్తున్నారు. అది ప్రోటోకాల్ రగడగానే చూస్తున్నారు తప్ప ప్రోటోకాల్ ను విస్మరించుతున్నాము అనేది మాత్రం వాళ్ళు గుర్తించుకోలేదు అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నమాట. కానీ ఏదేమైనప్పటికీ ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య గొడవ జరగడం, ఇలా ఎంపీ ఎమ్మెల్యేలు బహాబాహిగా నెట్టుకోవడం, చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా మేధావులు చెప్తున్నమాట. ఏది అయినప్పటికీ మాత్రం ఇక్కడ ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే కోసం ఒక ఎంపీ ఇలా తగులాడడం ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, లేదంటే కొబ్బరికాయ కొట్టియాలా వద్దా అనేది రాజకీయంలో పూర్తి స్థాయి శత్రువులు ఎక్కడ ఉండరు, మిత్రపక్షంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఎక్కడ కూడా శత్రువులు ఉండరు. అంతా కూడా రాజకీయ వేదికంగానే ఉంటారు తప్ప తర్వాత అందరూ ఒకే ఇక్కడ తగులాడుకుంటారు, తర్వాత మాత్రం అక్కడ కలిసి ఉంటారనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేధావులు చెప్తున్నటువంటి మాట. ఏది అయినప్పటికీ ఇద్దరిని పోలీసులు మాత్రం విడిపించి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలు కాపాడవాలని కూడా ఇక్కడ నాయకులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు నాయకులు మాత్రం ఇలా తగులాడుకోది కరెక్ట్ కాదు అంటూ కూడా మేధావులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.